ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నమస్కారం, హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సుమా అడ్డా. ఇక మొదలెడదామా? అన్నాయ్, మేం గోదావరిలో మాట ఒకటే సాగదీస్తాం, తేడా వస్తే నవ్వుతూనే నరాలు సాగదీసేస్తాం అంటూ మోత మోగించడానికి వచ్చేస్తున్నారు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీమ్. కృష్ణ చైతన్య గారు, కంగ్రాచులేషన్స్ అండి. టీజర్ లుక్స్ అమేజింగ్. మేము వెయిటింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫిల్మ్. విశ్వక్ ని మొన్ననే కొంచెం సైలెంట్ గా చూసాము, వెంటనే వైలెంట్ గా చూడబోతున్నాం. ఇది మీరు కావాలని ఇట్లా ప్లాన్ చేస్తూ ఉంటారా? డెఫినెట్లీ ఇదైతే కావాలని ప్లాన్ చేస్తాం. అంటే గామీలో ఏమో ఒక డిఫరెంట్ స్లాంగ్ ఉండింది. ఫస్ట్ స్వీట్ పెడతా, తర్వాత కొడతా. సమ్మర్ కాబట్టి మీ అందరికి ఇదిగోండి వెల్కమ్ డ్రింక్. వెల్కమ్ డ్రింక్. ఇదే చెట్టుకు వేరే మెటీరియల్ వస్తుంది కదా. మా వాళ్ళకి అంత ఓపిక లేదు, అందుకనే దీన్నే పట్టుకొని వచ్చేసారు. మాకు వేరే మెటీరియల్ కావాలి, చెట్టు నుండి వచ్చే వేరే మెటీరియల్ కావాలి. ఒరిజినల్ ఒకసారి విశ్వక్ మాటలు వినిపించండి మనకి. పలక్నామాల 12 బజే లేచినామా, 1 బజే తిన్నామా, అడ్డం ఎవడన్నా వస్తే అట్లనే బబుల్ గా మొన్న సినిమా వచ్చింది, దాంట్లో లాస్ట్ డైలాగ్ కూడా పెట్టండి అమ్మా. ఏదో మిమ్మల్ని అందరినీ ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాడు ఏదో చేస్తున్నాడు. లేదా నేను ఫస్ట్ చాలా హ్యాపీ ఫీల్ అయినా. చాలా హ్యాపీ ఫీల్ అయ్యావా? తోడు దొరికినప్పుడు అదొక ఆనందం. ఇలాంటి గ్యాంగ్స్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నట్టు మీరు ఏ గ్యాంగ్ తో ఇప్పుడు ఆడబోతున్నారు? మీరే చెప్పండి. డైరెక్టర్ గారు, హీరో మీరిద్దరు అలా వెళ్ళండి. మేమిద్దరం ఆడాలి. ఎస్. ఆకాశవాణిలా గోదావరి గట్టుపై మెరిసావు మణిలా. మనం ఫస్ట్ ఈ గేమ్ షోని స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఒక పెద్ద జీవిత సత్యాన్ని చెప్పాలి. జీవితంలో ఏదైనా మనం తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ సమయాన్ని మాత్రం మనం తిరిగి సంపాదించుకోలేము. సమయం చాలా విలువైనది. వెళ్ళి యూజ్ చేసుకోనా? అందుకనే మేము టైం ఈజ్ ఈక్వల్ టు మనీ, మనీ ఈజ్ ఈక్వల్ టు టైం అనే పాలసీతోనే ఈ గేమ్ షోని రన్ చేస్తూ ఉన్నాం. దీంట్లో మొత్తం 5 రౌండ్లు ఉన్నాయి. అందులో మొదటి రౌండ్ దోచేయ్. బై ద వే, మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ వచ్చారు. ఇటువైపు ఏమో మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఫస్ట్ రౌండ్ రూల్స్ ఏంటంటే సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాం, వాటికి మీరు ఆన్సర్స్ చెప్తారు. ఆ ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అయ్యింది అనుకో, డబ్బులు వచ్చేస్తాయి. అంతే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ చాలా సింపుల్ గా ఉంటాయి. విశ్వక్ సేన్ కి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? చాలా మంది ఉన్నారు, చెప్పను. బాయ్స్ మీకేమైనా తెలుసా? 3 అంట. వాడికి తెలుసు మరి. మూడోళ్ళు ఎవరా? ఓకే, సో ఇంత సింపుల్ క్వశ్చన్స్, ఆ ఆన్సర్స్ మా దగ్గర ఉంటే మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 నుంచి 2 lakhs వరకు మీరు సొంతం చేసుకునేటువంటి అవకాశం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ మీతోనే మొదలు పెడుతున్నాము. మీరిద్దరు ఇలా రండి. ఇప్పుడేం కాయలు ఇవ్వరా? లేదు, వి హావ్ సమ్ కజ్జికాయలు. కాయలు దగ్గర పెట్టుకొని చెప్పాలంట. నీ కాయ నీ దగ్గర, మా కాయలు తీసుకుపోయారు. ఎక్స్క్యూజ్ మీ, నేను ఇక్కడ కాయ కష్టం చేసి పని చేస్తున్నాను, ప్లీజ్. మేము అదే కాయల గురించి అడుగుతున్నాము. పమ్మిసాయి గారు, నేను విన్నాను ఈ సినిమా కోసమే ఆయన రోజు మార్నింగ్ 3 o'clock కి లేచి జిమ్ చేసేవాళ్ళని, ఆయన చాలా ప్రోటీన్ షేక్స్ తాగారని. ఆయన ఈ సినిమా కోసం కాదు, ఇంతకు ముందు ఒక 4 ఏళ్ల కింద వచ్చిన ఇంకో సినిమా కోసం కూడా చేశాడు. అది విశ్వక్ చెప్తాడు. అది మనం రౌండ్ టు రౌండ్ చెప్పుకుందాం. ఓకే, సరే. పమ్మిసాయి గారు చేసినటువంటి ఇప్పుడు ఫస్ట్ లీక్ చేస్తుంది ఏంటంటే, పమ్మిసాయి గారు 4 years ముందు జస్ట్ లో మిస్ అయిన క్యారెక్టర్ ఉన్న సినిమా పేరు నారప్ప. నారప్ప ఏంటి? వెంకటేష్ గారు రోల్ ఆయనకి ఇచ్చారా? లేదు, ఇప్పుడు మనం ఏ రోల్ అన్నది నెక్స్ట్ మాట్లాడదాం. ఈ రౌండ్ ఆడడానికి మీకు 90 seconds. 90 seconds మాత్రమే. ఈ 90 seconds లో మీరు ఎన్ని ఆన్సర్లు కావాలంటే అన్ని ఆన్సర్లు చెప్పేసేయొచ్చు. మీకు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. ఓకే, క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఉద్యోగం అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏంటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. సాలరీ ఉందా ఇందులో? 10 రైట్ ఆన్సర్. మ్యారేజ్. అబ్బా, కరెక్ట్ టైంకి వచ్చావు. 13 రైట్.
రెజ్యూమే రెజ్యూమే లేదు. క్వాలిఫికేషన్స్ క్వాలిఫికేషన్ లేదు. కంపెనీ డీటెయిల్స్ 1 ఓకే. ఆఫీస్ బ్యాడ్జ్ ఐ మీన్ వాట్ ఇస్ దట్ అండ్ ఐడి కార్డు ఐడి కార్డు లేవు. హాలిడేస్ పార్టీలు 12 వీకెండ్స్ yes 11 వీకెండ్స్. 2 3 4 5 5 10 అండి. మీకు 15 లక్షలు సొంతం చేసుకునేటువంటి. మిగతా ఏమో చూపించండి. అదే ఒక్క నిమిషం చూపిస్తున్నా. క్యారేజ్ బాక్స్. మరి ఐడి కార్డు పెట్టకుండా క్యారేజ్ బాక్స్ ఎవరైనా పెడతారు మేడం గారు? ఏమండి ఐడి కార్డ్ ని తినగలుగుతామా మనం? అప్పుడు ఐడి కార్డులు ఉండేవి. అప్పుడులో మీరు నారప్ప కోసం ట్రై చేస్తున్న రోజుల్లో ఐడి కార్డు. ఓకే అస్తమానం చెప్పక్కర్లేదు. ఓకే నెక్స్ట్ బాస్ ఉంటారు కదా, అది చెప్పలేదు మీరు. మెయిన్ గా బాస్ ని మర్చిపోయారు మీరు. బాస్ చెప్పలా. ఇంటర్వ్యూలు, ట్రాఫిక్ అంటే ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు మీరు చెప్పేటువంటి అబద్ధాలు. కొలీగ్స్ మర్చిపోయారు వాళ్ళని. ఐడి కార్డ్ అన్నారు కానీ మీ స్నేహితుల్ని. కంప్లైంట్స్, తిట్లు. ఓకే. టైమింగ్, మీటింగ్స్, ఫారిన్. ఓకే. కాంపిటీషన్స్, టార్గెట్స్. ఓకే. 5,10,000 అండి మీకు వచ్చేది. కానీ దానికన్నా ముందు ఒకవేళ మీరు యాక్టింగ్ ప్రొఫెషన్ కాకుండా ఉండుంటే మీరు ఏ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళు అనేది మీరు చెప్పండి. మీకు ఏ ప్రొఫెషన్ సూట్ అయ్యేదో వాళ్ళు చెప్తారు. నేను ఆల్రెడీ ఉద్యోగం చేసేవాడిని, అంత టెక్నికల్ గానే వర్క్ చేశాను. చేసిన తర్వాత వచ్చానండి. ఓకే మీరండి? నేను జాబ్ చేసేవాడిని ఇంతకు ముందు గూగుల్లో హెచ్ఆర్ గా సాఫ్ట్వేర్. ఓకే సో తెలుసు మీకు ఇవన్నీ. కానీ మీకు ఏ సూటబుల్ జాబ్స్ చెప్తారు. ఏదైతే బెటర్ ఇప్పుడు పమ్మిసాయి గారికి అదర్ దెన్ యాక్టింగ్? పీపీ అని బ్రాండ్ పెడదాం అనుకున్నాడు ఆయన. మీకు ఆయన పేరు తెలియదు కదా, ప్రతీకార్ పమ్మి. అలా నవ్వుతూ గుర్తు పెట్టుకుని లిస్ట్ లో వేసేస్తాడు. 2-3 ఇయర్స్ ఫ్యూచర్ లో ఎప్పుడో ఒకప్పుడు వేసేస్తాడు ఆయన. అంటే నా పేరు ఉంటది అన్నమాట లిస్ట్ లో. ఆ లిస్ట్ లో చేరొద్దని మనం కోరుకోవాలి. రాత్రి 9:30కి లిస్ట్ బయట తీస్తాడు ఆయన. క్షుద్ర పూజలన్నీ అప్పుడు నడుస్తాయి. కాదు ఈయనకండి, ఈయనకి ఏ ఉద్యోగం అయితే బెటర్? హెచ్ఆర్ కరెక్ట్. ఇదిగోండి తీసుకోండి. 5,10,000. ఎస్ సో వీళ్ళకి 5,10,000 ఉద్యోగానికి వచ్చింది. ఉద్యోగంలో ఇంటర్వ్యూలో వీళ్ళు పాస్ అయ్యారో ఫెయిల్ అయ్యారో తెలియదు కానీ దీంట్లో మాత్రం 5-10 వచ్చిందండి మీకు. వీళ్ళకి ఎంత వస్తుందో చూద్దాం. ప్లీజ్ రండి. ప్రతిసారి షూటింగ్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది, ఆ తర్వాత ఈ ప్రమోషన్స్ కి తిరిగినప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇది ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్లు ఇవి. ఆప్షన్స్ ఉండే క్వశ్చన్ నార్మల్ గా అడుగుతురా? నార్మల్ గా అడుగుతున్నాను రాధిక. ఏంలే ఎండాకాలం ఫారెన్ సాంగ్స్ పెట్టుకోవాలని అర్థమైంది సార్. అండ్ ఇలా ప్రమోషన్స్ కి వచ్చినప్పుడు క్వశ్చన్స్ చాలా చిరాగ్గా ఉంటాయి. యాంకర్లు ఇలా అలాగా అడుగుతుంటారు ఏదో. అప్పుడు 2 ముంజలు ఎక్కిస్తే బాగుంటుంది. నా పని నేను చూసుకుంటున్నా, మీరు చూస్తే. ఓకే సరే క్వశ్చన్ లోకి వెళ్దాం. క్వశ్చన్. హలో మీ క్వశ్చన్స్ అయిపోయాయి అని చెప్పి మీరు రిలాక్స్ అవుతున్నట్టున్నారు బాగా. 4 ఇయర్స్ బ్యాక్ మీరు ఏం చేశారో చెప్పండి ప్లీజ్. ఏం చేశారు? ఆయన సినిమా చూసి తెలిసిన వాళ్ళు అడిగారు ఏమైనా రోల్ కావాలంటే చెప్పు పమ్మి అని. ఆయన ఏం రోల్ అడిగాడు అడగండి. అది ఏ సినిమా? నారప్ప. మీరు ఆయన అడగండి, ఆయన ఏ క్యారెక్టర్ అడిగాడు. ఆయన క్యారెక్టర్ అడిగారా మీరు? రాజీవ్ అన్న క్యారెక్టర్ అడిగినా పర్వాలేదు, ఆయన అడిగాడు అడగండి. నేనే అలా అడగలేదు మేడం గారు. సినిమా చూసి అందులో ఉన్నటువంటి క్యారెక్టర్ ఏ సినిమా? తమిళ్లో చూసి స్టార్టింగ్ లో ఉన్నారు కాబట్టి చూసి అందులో ఏమన్నా సూటబుల్ క్యారెక్టర్ అడుగున్నారు. ఏ క్యారెక్టర్ అడిగారు చెప్పండి. వాళ్ళ కొడుకు క్యారెక్టర్ అడిగారు. చిన్న కొడుకు క్యారెక్టరా? ఎవరినైతే అడిగాడో వాళ్ళు ఒక్క మాట అన్నారు, ఒకటే మాట అడగండి. అదేంది? సిగ్గుండాలి. పెర్ఫార్మెన్స్ గురించి అడిగేవాడి తప్ప. అది కూడా పెద్ద కొడుకు చనిపోతాడని చిన్న కొడుకు కేసాడు డేరా. మీ క్వశ్చన్ అండి. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. గోదావరి అనగానే మనకి గుర్తొచ్చేవేమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పడవలు రైట్ ఆన్సర్. 1. ఎండలు లేదు. చేపలు పట్టేవాళ్ళు. కొబ్బరి చెట్లు లేదు. గోదావరి యాస ఏండే? గోదావరి యాస లేదు. మర్యాదలు లేవు. గోదావరి బ్రిడ్జ్. నంబర్ 10 రైట్. కోనసీమ ప్రాంతాలు. 9. కొండల పాపికొండలు నంబర్ 8 రైట్. ప్రమాదాలు, హెచ్చరికలు. 11. ఎటకారం.
లేదు. వరదలు. వరదలు నంబర్ 7. $6,50,000. ఎటకారం లేకపోవడం ఏంటి నాకు అర్థం కాదు. అదే ఒకసారి చూద్దాం. నంబర్ 2 ఇసుకంట. ఇసుక. గుడి పూజలు, షూటింగ్లు, ఫోటో షూట్స్, లవర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీలు, కాలుష్యం. ఈత కొట్టడం అంట. ఈత కొట్టడం కూడా. శివరాత్రి, కార్తీక మాసం, స్నానాలు, పుష్కరాలు. అది ఓకే. 6,50,000 ఇస్తున్నాము. మీకు ఈత వచ్చా మరి? నాకు ఈత 9 రకాలు కొడతాను. 9 రకాల? ఏ ఒక రకం కొడితే సరిపోద్దిగా? ఇష్టం ఉన్నట్టు కొడతాను. అంటే గోడ మీద గిరక. గోదావరిలో ఈ చివరి కొట్టాడు. ఏంటి గోదావరిలో కొట్టారా మీరు? నేను సముద్రం మధ్యలో కూడా బోట్ ఆపమని సడన్ గా దూకేస్తా. మరి తర్వాత ఎవరు తీసుకొస్తారు? నేనే వస్తావు 10 నిమిషాలు అవి. గోదావరి మర్యాదలు అన్నారు కానీ ఇక్కడ లేదు కదా. మీ మర్యాదల గురించి చెప్పండి. మోస్ట్ బోరింగ్ థింగ్ మా గురించి చెప్పి మేము ఓన్లీ మర్యాదలు చేస్తామని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తీసింది. మేము అదే కాదు ఇంకా చాలా చేస్తాం. ఏంటి బాగున్నారా? ఏంటి ఇప్పుడు కూడా బయట అలాగే మాట్లాడుతున్నారా లేకపోతే మళ్ళీ ఇప్పుడు డబ్బింగ్ ఛాన్స్ ఉంటుంది. అలాగేనండి, చాలా సంతోషం అండి. మాకు కూడా గోదావరి అలా ఈ రౌండ్ అయ్యేసరికల్లా విశ్వక్ వాళ్ళ టీం లీడ్ లో ఉన్నారు. ఇక మన సెకండ్ రౌండ్ నువ్వా నేనా. నువ్వా నేనా రౌండ్ రూల్స్ ఏంటంటే మేము ఒక అవుట్ ఆఫ్ ఫోకస్ లో ఉండే ఫోటో చూపిస్తాం. బజర్ నొక్కేసి మీరు కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పాలి. క్వశ్చన్ అడుగుతాం, ఇది ఏ హీరో హీరోయిన్ పిక్చర్ అని అడిగాం అనుకోండి, 2 పేర్లు చెప్పాలి. అయితే ఇదంతా జరగడానికి 20 సెకండ్స్ టైం మాత్రమే ఉంటుంది. స్టార్టింగ్ అమౌంట్ 1 lakh rupees. బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. డబ్బులు ₹1,00,000 నుంచి తగ్గుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బజర్ నొక్కుతారో వాళ్ళ ఆన్సర్ చెప్పేసేయాలి. మీరు బజర్ నొక్కగానే ఎక్కడైతే ఆగిందో ఆ డబ్బులు మీ అకౌంట్ లో వస్తాయి, లేదంటే మీ అకౌంట్ లో నుంచి అంత డబ్బులు పోతాయి. ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోలోని ఆనాటి హీరోయిన్ ఎవరో గెస్ చేసి చెప్పండి. మధునందన్, సావిత్రి. మీరు ఆ ముంజలు తినడంలో ఒక 1/2 సెకండ్ లేట్ చేశారు, దాంతో వీళ్ళు బజర్ నొక్కేశారు. పమ్మిసాయి గారు షార్ప్. ఓకే, ఇది కరెక్టా కాదా చూద్దాం. సరే ఒక ఛాన్స్ అండి. ఛాన్స్ ఏం లేదు. ఏ పాపం ఇద్దాం. ఏది ఇప్పుడు చెప్పమంటారా ఎవరో వాళ్ళని? ఒక పాట ప్లే చేస్తాం, దానికి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసుకొని డాన్స్ చేస్తే మార్క్స్ ఇస్తాం. రండి ఒక డాన్స్ పర్ఫార్మెన్స్. మీరే ఫ్లోర్ మూమెంట్ వేస్తే మార్క్స్ వస్తాయి. ఇప్పుడు నాకు రాదండి బాబు డాన్స్. మీకు వస్తే టీ ప్రోగ్రామ్ పిలుస్తుంటే రాదు కాబట్టి ఇక్కడ పిలిచారు. గుసగుసలాడే నా హృదయము గిసలాడే ప్రియా ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే. డాక్టర్ని కలవాలి మీరు అర్జెంట్ గా. ఎందుకంత ఇబ్బంది పడుతూ నడుస్తున్నారు? డాక్టర్ దగ్గరికి వెళ్ళండి మీరు ఫస్ట్. అది కాదండి, వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకు ఎక్కడో ఒక ట్రైన్ లో చూసిన గుర్తు. ఈయన అలాగే వెళ్ళాడు. డాక్టర్ కూర్చోవద్దని చెప్పిండు, అందుకే మా డబ్బులు సేఫ్. ఎక్కడ సేఫ్? మేమే అన్సేఫ్. మీ డాన్స్ చూసి ఇవ్వండి 96,000. అదేంటిది మరి డాన్స్ బాగుందంటే బాగుందంటే అన్నారు, బాగాలేదు అది. ఇంకొద్దు మన డాన్స్ గురించి మాట్లాడకండి. బాగుంది అంటాం, మీకు మనసాక్షి లేదు? ఉంది. సెకండ్ క్వశ్చన్, ఈ ఫోటోలో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరో గెస్ చేసి చెప్పండి.
డిసైడెడ్. తెలంగాణ శకుంతల. చూద్దాం కరెక్టా కాదా. రైట్ ఆన్సర్. $97,000. కానీ దానితో పాటుగా తెలంగాణ శకుంతల గారిని గుర్తు చేసుకుందాము. మనకి లక్ష్మి సినిమాలోనే కదా ఆవిడ వేణుమాధవ్ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. అక్క నేను తెలంగాణ శకుంతల గారు నా అసిస్టెంట్. బుల్లితెర అవార్డ్స్ కూడా కొట్టేస్తారు ఇప్పుడు మీరు. పాలు పితకరా. ఏందిరా సెల్ఫీ దిగుతున్నావా? అక్క డబ్బులు ఇయ్యలే గానీ ఎప్పుడు ఇస్తావు తమ్మి? అక్క ₹1,00,000 కావాలి అని పట్టుకుపోయినావు కదా. ఆ ₹1,00,000కి వడ్డీ లేదు ఏం లేదు, ఇప్పటి వరకు డబ్బులు ఇయ్యలే. మళ్ళీ ఏమో ఆయనకి అదేంది ఆ సినిమా నారప్ప క్యారెక్టర్ నేను మాట్లాడినా కాదక్క. అడిగిన క్యారెక్టర్ ఏంది? చిన్నప్ప క్యారెక్టరా? ఎట్లా చేస్తాడు జయమన్? ఎట్లా చేస్తారు? చిన్నప్ప క్యారెక్టర్ ఎట్లా చేస్తావు? మిత్తి కట్టలేగా ఈ నెల. డబ్బులైనా లేకపోతే క్యారెక్టర్ పాల్విండు చిన్నప్ప క్యారెక్టర్ డబ్బులు ఇచ్చేస్తా, పైసలు ఇస్తావు. నా బీరువాలోకి వెళ్ళి డబ్బులు తీసుకొని నా డబ్బులు నాకే ఇస్తావా? అవి ఎనివిరా పైసలు. తిరిగితే అట్లొద్దు. రే కత్తి దూర్చరా. పాలు పితుతా, నేను కూడా పాలు పితుతా. ఆ పెండది రా, పెండది. ఓకే ఎత్తు పెండ ఎత్తు. అరే చూసిరా పమ్మి గారు పాలు ఎవ్వరు రావట్లేదేంది అసలు? అప్పు కోసం ఈ మధ్య గిరాకీ బాగా తక్కువ ఉంది. అక్క అక్క వస్తారు కొత్త పోరాలు ఇద్దరు. అక్క ఏదైనా మలక్పేటలు ఉంటాం మేము. మిత్తికి ఒక 5 లక్షలు డబ్బులు కావాలి. 5 లక్షలు నెత్తికా మిత్తికా? మిత్తికి మలక్పేటలో పెద్ద దాదా. అరే మనకన్నా పెద్ద దాదాలు ఎవరైనా ఉన్నారా అసలు? నిజాంపేట్, కుకట్పల్లి, చికట్పల్లి, లక్డిగపుల్, కోటి, మణికొండ మొత్తం మనమే దాదా. షేర్ ఆటో డ్రైవర్స్ లాగా మాట్లాడతారేంటి వీళ్ళు? డాన్స్ అనుకొని వస్తే డబ్బులు నా మీదనే జోకులు వేస్తున్నావా? నేను మిత్తి. సరే నన్ను డబ్బులు అడుగుతున్నావు, ఏం పెడతావు? నీ దగ్గర ఏముంది తాకట్టు పెట్టనికి? దీనికి తోడునిస్తా. దీనికి తోడునిస్తా, నీడనిస్తా. ఏం చేస్తాం? ఆయనకివ్వు తోడుని. కోకాపేటలో ఏమైనా స్థలాలు ఉన్నాయంటే చెప్పు, అవి రాయించుకుంటాం, నీకు డబ్బులు ఇస్తాం. నానగ్రామ్ కూడా చౌరస్తా ఉందా? ఆ పక్కనే ఒక పెద్ద బిట్టు ఉందా? ఆ బిట్టు పక్కన టీ బండి ఉందా? ఆ బండి మంది. ఆ బండికి 20 పెడతాం. 5 లక్షలకి ఇంత అడుగుతారు మీరు. వీళ్ళంతా వీళ్ళు చెప్తున్నారు షేర్ ఆటో అంత సెటప్ వేరే ఎంత జూనియర్ ఆర్టిస్ట్ నాకు నమ్మకం రావాలి. మీరు గుండా అని ఫస్ట్. నేను గుండానా? ఇగో ఒరిజినల్ కత్తి, ఒరిజినల్ గేదె. ఏదైనా పిసుకు బయటికి తీ పాలు. మా గేదె డైరెక్ట్ పెరుగిస్తుంది. ఎనీ డౌట్? మాది డైరెక్ట్ నెయ్యి వస్తుంది. మాదైతే డైరెక్ట్ పేడేస్తుంది. బాబు ఒకసారి పేడి. నేనా? ఎన్ని రోజుల్లో తిరిగిస్తావు? నాకు 3 వచ్చినప్పుడు ఇస్తావు. ఆయన 3 లక్షలు వచ్చినప్పుడు ఇచ్చేస్తా అంటుండక. ఫస్ట్ 3 ఇస్తా, తర్వాత 2 ఇస్తా అంటు. అలా 3 వచ్చినప్పుడు ఇంకెప్పుడన్నా ఇంకో ఆయన చెప్పమని ఇదంతా. ఊకోక ఇవన్నీ మేము తీసుకోవడమే, ఇవ్వడం ఏమి ఉండదు. 1 2 3 4 5 తర్వాత 7. ఇదిగో ఇగో వీళ్ళది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రిలీజ్ అవుతుంది, దాని మీద పెట్టుకుని. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి హీరో కదా? సేమ్ నాలకనే ఉంటాడు ఆయన. అక్క ఆ పిల్లగాడే. ఈ పిల్లగాడికైతే ఇచ్చేయచ్చు. ఇది సితారా ఎంటర్టైన్మెంట్స్ కి ప్రీ రిలీజ్ మీకే ఇస్తాము. ఎంత 5 అడిగితే 7 ఇచ్చిర్లే. అరే 2 తీసుకొని మీరు అందరు నాతో వచ్చారు. అయ్యా నువ్వు పోరా. మీరిద్దరు మాత్రమే మిగిలేరా? చాయ్ పెట్టుకొని రాపో. అరే పెండపాలు కలిసిపోయినాయి చూసుకోరా మరి. ఓకే, మనం నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాము. ఈ ఫోటోలోని హీరో ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. అదే విశ్వక్. నేనే విశ్వక్ సేన్. చూద్దాం విశ్వక్ సేన్ అవునా కాదా? జారిపోయింది, మంట కలిసిపోయింది,
వేరే వాళ్ళు ఎవరో చెప్పడం పర్వాలేదు, ఈయనే విశ్వక్ సేన్ అంట. డబ్బులు 97,000 పోయింది. అంటే మాకు 97,000 తీసుకోవాలనిపించట్లేదు. ఒకవేళ విశ్వక్ తారక్ డైలాగ్ ఏదైనా చెప్పేస్తే 97,000 రూపీస్ తీసేసుకోనా? 97 3,000 కల్పించేస్తా. సరే నేనే చెప్పేస్తా, చిన్నది చెప్తా. చెప్పండి. యూజర్ నేమ్ దయా, పాస్వర్డ్ పోలీస్. ఇది దయాగాడి దండయాత్ర. 97 లో 7,000 ఇస్తారేంటి మీరు? నేను ఇప్పుడు డైలాగ్ చెప్పినా కదా. ఇందాక మేము డాన్స్ చేసినప్పుడు కూడా అలాగే చెప్పారు, ఆవిడ ఇచ్చేయండి. మీరు చెప్తే నేను ఈ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తా, మీకు ఇస్తా. అబ్బబ్బే అంత కష్టం ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఈ రౌండ్ లో ఈ ఫోటోలోని డైరెక్టర్ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. అదే విశ్వక్ తరుణ్ భాస్కర్ చూద్దాం. రైట్ ఆన్సర్. 96,000. తరుణ్ భాస్కర్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి మనం కూడా ఒక ఆడిషన్ సీక్వెన్స్ చేసేద్దాం. ఓకే, సో ఇక్కడ షూటింగ్ జరుగుతోంది. కెమెరామెన్ మధు, ఏంటి ఇంత లేట్ అమ్మా? సీనియర్ డిఓపి అయినా. సీనియర్ డిఓపి అంటే డై వేసుకోవడంలో కాదు, వర్క్ లో చూపించాలి. మేడం రాత్రి 2 గంటలకు ఇడిచిపెట్టిరా, పొద్దున్నే లేవాలి, రావాలి. సినిమా బాగా రావాలమ్మా. హీరోయిన్ ని పిలవండి. అమ్మా హీరోయిన్. ఆ సాంగ్ ఉంది కదా, దుపట్టా డాన్స్ ప్రాక్టీస్ చేసుకొని వచ్చారా? కొరియోగ్రాఫర్ కూడా రాలేదు ఇవాళ. ఇట్లా చేసి ఇలా తిరిగేసి ఇలా పట్టుకుంటారు కదా, అది. ఒక నిమిషం, మీకు అప్పటి వరకు రిహర్సల్ కి. అమ్మా డాన్సర్ దా మన్నూరే, రిహర్సల్ చేద్దాం. చుట్టంలా నోట్లో చిరవలు పెట్టుకుంటారు. ఆకాశవాణిలా గోదావరి గట్టుపై మెరిసావు మణిలా, పెద్దింటి దానిలా బంగారు గనిలా, సుతానే నిన్నిలా నా 2 కన్నులా. చూడమ్మా, నీకైతే అది సరిగ్గా వచ్చినట్టుగా లేదు. ఒక పని చేయి, డైలాగ్ ఏమైనా ట్రై చేయను. నువ్వు హీరో గారికి ప్రపోజ్ చేస్తున్నావు, నేను మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నాను. మీరు నైట్ తలుపులు కొడుతుంటారు కదా, అది చేయండి. ఏంటి అంటే నాకు చాలా ఇష్టం. ఏంటి నీలో నువ్వు కొనుక్కుంటావు? నాకేం వినిపించట్లేదు. ప్రపోజ్ చేసేటప్పుడు నెమ్మదిగా చెప్పాలంటారండి. ఏంటి ప్రపోజా? ఏం కాంపిటీషన్ నాకు ప్రపోజ్ చేస్తున్నావా ఏంటి? నీకు ఒంట్లో కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ ఎంత ఉందో తెలుసా? అవేం లేవు కానీ ఒకసారి ఆలోచించి బుజ్జి. ఏంటి ఆలోచించేది? 2 పడవలైనా ఉన్నాయా నీకు అసలు? 16 పదవులు ఉన్నాయి. మాటలే దొరికిపోతున్నాయి. రాత్రి ఏం చేసావేంటి? మీ అమ్మ నాన్నకి చెప్పావా? మీ అమ్మ నాన్న పిలు. ఎక్కడైనా చరిత్రలో ఉందా అమ్మా నాన్న కన్నా కొడుకు పెద్దగా ఉండడం? మొట్టమొదటిసారి నీకే జరిగింది. ఇదిగో మీ అబ్బాయి ఏమో వచ్చి లేనిపోని మాటలన్నీ మాట్లాడుతున్నాడు నాతో. అలా ఎట్లా చేసావు? కొడుకుకి ఏం పేరు పెట్టు? కొడుకుకి ఏం పేరు పెట్టాలా? పెట్టలేదా మీరు పేరు? పేరుందిరా, పెట్టరా, ఇప్పుడన్నా పెట్టరా కొడుకుకి పేరు. కిరణ్, ఎందుకు అలా అమ్మాయికి ప్రపోజ్ చేస్తావు? నీకు ఎలా ఇష్టం అమ్మ? నీకు అబ్బాయికి చేసి ఇష్టమా డాడీ? ఓకే బాబు, వెళ్ళమ్మా. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా నాన్న థ్యాంక్ యూ. సో 2వ రౌండ్ ఫినిష్ అయ్యేసరికల్లా మీ దగ్గర 7,46,000 ఉంది, మీ దగ్గర 4,14,000 ఉంది. లీడ్ లో ఉన్నారు విశ్వక్ సేన్ టీమ్. మన 3వ రౌండ్ పేరు కాయ్ రాజా కాయ్. ఇది బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. మేము సర్వే కండక్ట్ చేసేసాం. దానికి ఒక్కొక్క క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ లాక్ చేసేసాం. దానిలో టాప్ ఆన్సర్ ఏంటో చెప్పాలి మీరు బజర్ నొక్కి. అండ్ ఆన్సర్ చెప్పడం మాత్రమే కాదు, మీ దగ్గర ఉండే డబ్బుల్లో నుంచి కొంత డబ్బులు మీరు బెట్టింగ్ చేసుకోవచ్చు. డబుల్ వస్తాయా? ట్రిపుల్ వస్తాయి. వాళ్ళు ఓడిపోతాయి, మాకు వస్తాయా? కాదు, ఇప్పుడు వీళ్ళు బజర్ నొక్కి బెట్టింగ్ చేశారనుకో ఒక ఆన్సర్ మీద, మీరు ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ అని బెట్టింగ్ చేసుకోవచ్చు. మీరు కరెక్ట్ గా చెప్తే మీకు డబుల్ అవుతుంది అమౌంట్. వాళ్ళ అమౌంట్ మీకు రాదు. ఆ అమౌంట్లన్నీ పోతే నా దగ్గరకే వస్తాయి. కమాన్, మీ డబ్బులు తీసుకొని ఇలా వచ్చేయండి. మీరు మీ డబ్బులు తీసుకొని ఇలా వచ్చేయండి. సరే, ఫస్ట్ క్వశ్చన్.
ఎలాంటప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని భూమికి భారం అని తిడుతూ ఉంటారు? నేను ఒకసారి ఇక్కడ ఉండే యూత్ ని అడుగుతా, ఆ తర్వాత మీకు ఆప్షన్స్ ఇస్తా. ఓకే కమాన్ యూత్. ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయినప్పుడు. ఎందుకు కట్టారు మరి నీకు ఫీజు? ఎందుకు ఫెయిల్ అయ్యావు? చదువుకోలే? సోమరిపోతులా తిని పడుకున్నాను. ఎందుకు అలా చేస్తున్నావు అమ్మా? పని ఏదైనా చేసేసుకోవచ్చు కదా. సరే నేను ఆప్షన్స్ ఇస్తాను, దీంట్లో నుంచి మీకు ఏది టాప్ ఆన్సర్ అనిపిస్తుందో కొట్టి బెట్టి చేయాలి. ఎలాంటప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని భూమికి భారం అని తిడుతూ ఉంటారు? 1 పరీక్షలో ఫెయిల్ అయినప్పుడు, 2 డబ్బులు వేస్ట్ చేస్తున్నప్పుడు, 3 స్నేహితులతో తిరుగుతున్నప్పుడు, 4 ఉద్యోగం చేయనప్పుడు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎలాంటప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని భూమికి భారం అని తిడుతూ ఉంటారు? పరీక్షలో ఫెయిల్ అయినప్పుడు, డబ్బులు వేస్ట్ చేస్తున్నప్పుడు. విశ్వక్ బజర్ కొట్టేశాడు. 1 లక్ష ఉద్యోగం చేయనప్పుడు. ఉద్యోగం చేయనప్పుడు మీద పెట్టారు మీరు 1,00,000. ఇది కరెక్ట్ అయితే 3 lakhs వస్తుంది మీకు. మీరు ఇది రైట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా? రైట్. రైట్ అయితే మీరు ఎంత పెడతారు? నేను 1,00,000 పెడతాను. లక్ష పెడితే మీకు 2 lakhs వస్తుంది డబుల్. ఉద్యోగం చెయ్యనప్పుడు కరెక్టా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదావరి గట్టుపై మెరిసావు మణిలా. మొత్తం పెట్టేది ఉండే. అంటే ఫస్ట్ దానికి ట్రయల్ చూసావు కదా విశ్వ, నెక్స్ట్ దానికి ఇంకొంచెం పెడతావు. మీ అమ్మ నాన్న చిన్నప్పుడు ఏమనేవాళ్ళు అండి ఇట్లా? ఎప్పుడైనా మీ నాన్నగారు బాగా తిట్టేవాళ్ళ? చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ మమ్మీ తిట్టేది, డాడీ కాదు. డాడీ కొంచెం నాకు మీసాల రావడం స్టార్ట్ అయినాక తిడుతుండే. డాడీలకు తెలుస్తుంది అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారో బయట. ఓకే సరే అయితే సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్తున్నాం. భార్య ఎలాంటి విషయాల్లో భర్త మాట అసలు వినదు? 1 షాపింగ్ విషయంలో, 2 మేకప్ విషయంలో, 3 వంటల విషయంలో, 4 పుట్టింటికి వెళ్లే విషయంలో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. భార్య ఎలాంటి విషయాల్లో భర్త మాట అసలు వినదు? షాపింగ్ విషయంలో, మేకప్ విషయంలో. ఈయన బజర్ కొట్టేశాడు. చెప్పని చెప్పని చెప్పని. మేకప్ విషయంలో. మేకప్ విషయంలో ఎంత పెడతారు? 1,00,000. $9,46,000 ఆల్ ఇన్. అది రాంగ్ ఆన్సర్. రెడీ చూద్దామా? లెట్స్ సీ. మేకప్ విషయంలో వీళ్ళు మొత్తం డబ్బులు పెట్టేశారు, ఇప్పటివరకు ఎవరు పెట్టలేదురా బాబు. మీకు ఈ 1,00,000 పోయిందన్న బాధ నాకు లేదు. వీళ్ళు పెట్టిన ఈ 9 లక్షలు 3 రెట్లు ఇవ్వాలన్న బాధ ఎక్కువగా ఉంది నాకు. 2 రెట్లు 18. థర్డ్ క్వశ్చన్. క్రికెట్ స్టేడియంలో క్రికెట్ మాత్రమే కాకుండా ఇంకా ఎలాంటివి చూస్తూ ఉంటాము? 1 లవ్ ప్రపోజల్స్, 2 ప్లేయర్ ఫన్నీ చేష్టలు, 3 సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్, 4 అమ్మాయిల కుప్పిగంతులు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. క్రికెట్ స్టేడియంలో క్రికెట్ మాత్రమే కాకుండా ఇంకా ఎలాంటివి చూస్తూ ఉంటాము? లవ్ ప్రపోజల్స్, ప్లేయర్ ఫన్నీ చేష్టలు. ఈయన బజర్ కొట్టేశాడు. ప్లేయర్స్ ఫన్నీ చేష్టలు. ఎంత? ఆల్ ఇన్. ఇందాక వాళ్ళు చేశారని మీరు దెబ్బకి దెబ్బ. ఏంటి అమ్మాయిల కాదు, ప్లేయర్స్ ఫన్నీ చేస్తారు. ప్లేయర్స్ ఫన్నీ చేష్టలు. రాంగ్ 5. ప్లేయర్స్ ఫన్నీ చేష్టలు. చేష్టలు. ఓకే మీరు ఆన్సర్ రాంగ్ అన్నారు, అవునా కదా చూద్దాం.
అయిపోయే లిప్పుకున్నలో సుబద్దలైపోయే 18 lakhs అందులో 5 పోయింది. నాలుగోది లాస్ట్ క్వశ్చన్ ఈ రౌండ్ లో. ఓకే. అబ్బాయిలు ఇంట్లో ఎవరికి ఎక్కువగా భయపడతారు? 1 తండ్రికి, 2 తాతకి, 3 భార్యకి, 4 అత్తకి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అబ్బాయిలు ఇంట్లో ఎవరికి ఎక్కువగా భయపడతారు? తండ్రికి, తాతకి. కృష్ణ చైతన్య గారు. భార్యకి 10 lakhs. భార్యకి 10 lakhs. కరెక్ట్. 5. మీ ఆన్సర్ కరెక్ట్ అని వీళ్ళు 5 lakhs పెట్టారు. వాళ్ళకి 10 మాకు 30 ఇవ్వాలండి. మీకు 40 పోద్ది, అది రైట్ అవుతుంది. ఓకే సరే చూద్దాము ఇది కరెక్టా కాదా. జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో. మీ 5 లక్షలు పోయాయి, ఇక్కడ కూడా పోయాయి. అయితే మన నెక్స్ట్ రౌండ్ ఏదైతే ఉందో మోస్ట్ ఇంట్రెస్టింగ్ రౌండ్ అన్నమాట. అందులో ఒకళ్ళ దగ్గర ఉండేటువంటి డబ్బులు మొత్తం ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఒక టీం ఎలిమినేట్ అయిపోతుంది. ఒక టీం మాత్రమే లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడుతుంది. సో లెట్స్ ప్లే తార్మారు తక్కర్మారు. సరే ఇప్పుడు ఈ రౌండ్ రూల్స్ చెప్పేస్తాను. ఇందాక చెప్పాను కదా ఒకళ్ళ దగ్గర ఉండే డబ్బులు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది అని. ఇందులో మొత్తం 3 levels ఉన్నాయి. ఫస్ట్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు 25% ఎర్నింగ్స్ ఇచ్చేయాలి. సెకండ్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు 50%. థర్డ్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు 100% ఇచ్చి ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది. ఇక ప్రతి లెవెల్లో ఫార్మాట్ ఒకటే. ఎవరైతే లీడ్ లో ఉన్నారో వాళ్ళకి టాపిక్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇస్తాం. 2 టాపిక్స్ ఇస్తాము. మీరు లీడ్ లో ఉన్నారు కాబట్టి 2 టాపిక్స్ లో నుంచి ఒక టాపిక్ మీరు సెలెక్ట్ చేసుకోండి. కానీ ఆ టాపిక్ కి రిలేటెడ్ గా ఆన్సర్స్ మీరు కూడా చెప్పాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టాపిక్ ఫ్లవర్స్ అనుకోండి. అక్కడ ఫోటో వస్తుంది. ఫస్ట్ ఫ్లవర్ పేరేంటో మీరు చెప్తారు, సెకండ్ మీరు. అలా చెప్తూ వెళ్తున్నప్పుడు ఎవరైతే చెప్పలేరో వాళ్ళు అవుట్. ఇది కూడా మీకు చెప్పడానికి 5 సెకండ్ల టైం మాత్రమే ఉంటుంది. ఈ రెడ్ లైట్ మిమ్మల్ని అలా వచ్చి తాకుతూ ఉంటుంది. అది తాకే లోపు మీరు రైట్ ఆన్సర్ చెప్పేయాలి. లెవెల్ 1 మొదలు పెడదామా? 100%. టాపిక్స్ చెప్పనా? 1 పచ్చళ్ళు, 2 క్రికెట్, రెండోది క్రికెటే. కొన్ని క్రికెట్ లోని అంపైర్ సిగ్నల్స్ ఫోటోలు వేస్తాము. ఆ సిగ్నల్ ఏంటో చెప్పాలి. ఓకే క్రికెట్ రెడీ? ఓకే. లెవెల్ 1 25% అమౌంట్ వెళ్ళిపోతుంది ఓడిపోయిన వాళ్ళ దగ్గర నుంచి. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వైడ్. రైట్. 6. రైట్. అవుట్. రైట్. 4. రైట్. టైమ్ అవుట్. రైట్. నో బాల్. రైట్. నో బాల్. టైమ్ అవుట్. రివ్యూ. రైట్. లెగ్ బై. రైట్. లెగ్ బై. Oh no, not out. Review. ఇలా ఆయన 2 మోకాళ్ళు పట్టుకున్నాడంటే డెడ్ బాల్. ఓకే. ఐఎమ్ సారీ, మీ డబ్బు నుంచి 25% ఇవ్వండి. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఇప్పుడు మీరే సెలెక్ట్ చేసుకోవాలి టాపిక్స్. జెండాలు, సినిమా, మూవీస్. కొన్ని కమర్షియల్ మాస్ మూవీ పోస్టర్స్ వేస్తాము. సినిమా పేరు చెప్పాలి. అంటే వాళ్ళు చెప్పిందే మీరు కూడా చెప్పాల్సి ఉంటుంది, తెలుసు కదా. ఈ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు 50% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది అవతల టీం వాళ్ళకి. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
అదే సర్లేరు నీకెవరు? రైట్. సింహ. రైట్. పుష్ప. రైట్. మాస్. మాస్. రైట్. సింహాద్రి. రైట్. దవాక. రైట్. చిరుత. రైట్. గబ్బర్ సింగ్. రైట్. అరవింద్ సమేత. రైట్. ఇస్మార్ట్ శంకర్. రైట్. ఠాగూర్. రైట్. రేస్ గుర్రం. రైట్. పంజా. రైట్. జై జానకి నాయక. రైట్. సుబ్రహ్మణ్యం. సుప్రీం. రైట్. 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 వెంకీ. రైట్. రైట్. లక్ష్మి. రైట్. నేనే రాజు నేనే మంత్రి. రైట్. మన వచ్చింది కదండి వందే. పోయింది. అయ్యో గద్దలకొండ గణేష్ 50%. ఎంత 50%? ఇచ్చండి. అలా లాస్ట్ అండ్ ఫైనల్ లెవెల్ ఈ రౌండ్ లో వచ్చేసాము. 100% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. మీరే లీడ్ లో ఉన్నారు. టాపిక్స్: స్టేషనరీ ఐటమ్స్. సబ్జెక్ట్: స్టేషనరీ. కొన్ని స్టేషనరీ ఐటమ్స్ ఫోటోలు వేస్తాము, వాటి పేర్లు చెప్పాలి. రెడీ? లాస్ట్ అండ్ ఫైనల్ లెవెల్ 100% ఒక టీం ఇచ్చేయబోతున్నారు. ఆల్ ద బెస్ట్ అండ్ యువర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. పెన్. రైట్. ఎరేజర్. రైట్. క్యాలిక్యులేటర్. రైట్. స్టాప్లర్. రైట్. ఫైల్. ఓకే. రైట్. ఎన్వలప్. రైట్. బ్లేడ్. కటర్. ఓకే. బ్లేడ్. నైఫ్. రైట్. రైట్. నోట్ ప్యాడ్. రైట్. స్కెచ్ పెన్. మార్కర్. రైట్. రైట్. పంచ్. రైట్. హైలైటర్. రైట్. పిన్స్. క్లిప్స్. రైట్. రైట్. ఆల్పిన్స్. రైట్. ప్లాస్టర్. రైట్. నోట్స్. స్క్రిప్లింగ్ నోట్స్. స్టిక్ నోట్స్. రైట్. ఓకే, ఇది అయిపోయింది. ఈ లెవెల్ టై అయింది కాబట్టి Okay, we are ఆటోమేటిక్ గా మా కంప్యూటర్ ఇంకో టాపిక్ ని సెలెక్ట్ చేసేస్తుంది. ఏంటి ఆటోమేటిక్? సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే సబ్జెక్ట్. తెలుగులో ఇచ్చేదానికి మీరు ఇంగ్లీష్ పేర్లు చెప్పాలి. ఓకే. రెడీ? ఓకే. మీతోనే మొదలెడుతున్నాం. యువర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. ఇంగ్లీష్. రైట్. మ్యాథ్స్. రైట్. బయాలజీ. రైట్. వృక్షశాస్త్రం. ఏంటది మాకు తెలియదు, సరిగ్గా రాలా. అయ్యో వృక్షశాస్త్రం ఇస్ బాటనీ. అవును, అది చూడలేదు ఇంకా. మార్క్. ఆ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేయండి వాళ్ళకి. 100% అమౌంట్ మిస్టర్ మధు అండ్ మిస్టర్ పమ్మిసాయి గారు ఇచ్చేస్తున్నారు. మీరు లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ జాక్ పాట్ రౌండ్ ఆడబోతున్నారు. మిస్టర్ విశ్వక్ అండ్ డైరెక్టర్ గారు, లెట్స్ స్టార్ట్ జాక్ పాట్ రౌండ్. మరి గేమ్ ఏంటంటే ఇప్పుడు లాస్ట్ రౌండ్ గేమ్. ఈ ఊచల్లాగా పెట్టేశాం కదా, వాటి మధ్యలో నుంచి మన కృష్ణ చైతన్య గారేమో ఆ ఫస్ట్ ఊచలో నుంచి అటు ఇవ్వాలి, అక్కడ విశ్వక్ గారు పట్టుకోవాలి. మళ్ళీ ఇటు నుంచి విశ్వక్ ఇవ్వాలి, ఇక్కడ మీరు క్యాచ్ చేయాలి. అయితే మధ్యలో ఉండే ఊచలు పడిపోకూడదు. ఇందులో 3 లెవెల్స్ ఉన్నాయి ఈ రౌండ్ లో. ఫస్ట్ లెవెల్లో మేము మీకు ఇచ్చేటువంటి టైం 20 సెకండ్లు మాత్రమే. 20 సెకండ్స్ లో గనక మీరు ఆడినట్టయితే మీరు ఇప్పటి వరకు గెలుచుకున్న డబ్బులు 3 టైమ్స్ పెరుగుతుంది. రెడీ? యువర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. జారిపోయింది, మంట కలిసిపోయింది. 20 సెకండ్లు టైం అసలు.
అయితే మీరు ఇంత బాగా ఇక్కడ వరకు ఆడి వాళ్ళని ఓడించి వచ్చారు కాబట్టి 25 సెకండ్లు ఇస్తా ఈసారి. కానీ ఒక బాక్స్ తీసేస్తా. యోర్ టైం స్టార్ట్స్ నౌ. అయినా పడిపోయింది. సరే ఇంకో సూట్ కేసు తీసేయండి. 30 సెకండ్స్. ఒక సూట్ కేసు తీసేస్తా. ఓకే డన్. లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. ఐఎమ్ షూర్ యూ కెన్ డూ ఇట్. కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి అంతే. 30 seconds. Your time starts now. చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. సో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా తప్పకుండా వెళ్ళి చూద్దాము ఇన్ థియేటర్స్ ఆన్ May 17th రిలీజింగ్. ఐఎమ్ షూర్ ఇట్ విల్ ఎంటర్టైన్ us కంప్లీట్లీ. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా టు ది ఆడియన్స్? ఏం లేదు, May 17th థియేటర్ కి రండి. డెఫినెట్లీ వెరీ బిగ్ జంప్ ఫ్రమ్ మై హోల్ కెరియర్, ఆల్ ఫిల్మ్స్ థింగ్స్. చాలా సినిమాలలో చేయలేదు, ఎందుకంటే అన్ని ఈ సినిమాలు చేయడానికి సేవ్ చేస్తుండే. డెఫినెట్లీ ఎ డ్రీమ్ రోల్, బిగ్ జంప్ ఆన్ May 17th because of you guys. Thank you. May 17th తప్పకుండా వెళ్ళి థియేటర్స్ లో చూసేద్దాము గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. అండ్ నెక్స్ట్ సాటర్డే we will meet you on Suma Adda. Until then, take care, good night and bye bye.